ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో తొలి రోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్లో దాదాపు 15,000 మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 20,000 మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం కలిగి ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీనిని నెలకొల్పుతామని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ ప్రకటించారు. 2002లో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్లో తొలి కార్యాలయం ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం నగరంలో 5 కార్యాలయాలు 18,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో మరింత విస్తరించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా హైదరాబాద్లో కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నట్టు సీఈఓ రవికుమార్ వెల్లడించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందన్నారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం న్యూజెర్సీలోని కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయంలో సీఈఓ రవికుమార్తో సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కాగ్నిజెంట్తో ఎంఓయూ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కంపెనీకి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని, ఈ విస్తరణతో రాష్ట్రంలో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి నగరాల కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి మరింతగా దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ, ఐటీ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శులు రామకృష్ణరావు, జేఎస్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ను సందర్శించింది. ప్రవాస భారతీయులు తెలంగాణకు పెట్టుబడులతో రావాలని, పెట్టుబడులు వచ్చేందుకు సహకరించాలని, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 10 రోజుల అమెరికా, దక్షిణ కొరియా పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం సోమవారం అమెరికా చేరుకున్నారు. న్యూజెర్సీలో ప్రవాస తెలంగాణ వాసులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది తరలివచ్చారు. ఇక అంతకుముందు దారి పొడవునా భారీ ర్యాలీతో రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తెలంగాణ మీ జన్మభూమి, మీ దేశంలో మీరు పెట్టిన ప్రతి పెట్టుబడికి తప్పకుండా ప్రయోజనం ఉంటుంది, అంతకు మించిన అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుంది. మన ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకుంటే అంతకు మించిన సంతృప్తి బోనస్గా లభిస్తుంది. మీ నైపుణ్యాలు, ప్రతిభా పాఠవాలతో అమెరికాను ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా మార్చారు. అత్యంత పటిష్ట, సంపన్న దేశంగా అభివృద్ధి చెందడంలో మీ పాత్ర అత్యంత కీలకం. ఇప్పుడు సొంత రాష్ట్రానికి మీ అవసరం ఉంది. ఇక మీ ప్రతిభ, నైపుణ్యాలు తోడైతే హైదరాబాద్ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేయవచ్చని రేవంత్ అన్నారు. గతేడాది టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో అమెరికాకు వచ్చానని, 10 ఏళ్ల పాటు సాగిన దుష్పరిపాలనకు, విధ్వంసాలకు విముక్తి పలికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మళ్లీ వస్తానని చెప్పారని గుర్తు చేశారు. తానిచ్చిన మాట నిలబెట్టుకున్నానని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా తమ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు. ఎన్నికల ముందు మాపై ఎంతో విషప్రచారం జరిగింది. గిట్టని వాళ్ళందరూ కాంగ్రెస్ అధికారంలోకి రాదన్నారు. వచ్చినా అది ఉండదనే అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ముగిస్తుందంటూ లేనిపోని అపోహాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వాళ్లకు తగిన బుద్ధి చెప్పాం. అబద్ధాల కోరల మాటలు తప్పు అని నిరూపిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమ్మిళిత ఆర్థిక వృద్ధిని వేగంగా సాధించే తమ ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని ఎన్ఆర్ఐలు అభినందించారు. హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణాళికలను ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలనే ప్రచారంలో ప్రభుత్వంతో కలిసి పాల్గొంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పాటలు, నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎన్ఆర్ఐలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గిల్జియాన్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అమెరికాకు చెందిన
వాల్ష్ కర్రా హోల్డింగ్స్ రాబోయే 5 ఏళ్లలో తెలంగాణలో నెలకొల్పే స్టార్టప్లలో దాదాపు 839 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. అలాగే మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించేందుకు నెలకొల్పిన వీహబ్లో 42 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫనీ కర్రా, గ్రేగ్ వాల్ష్, వీహబ్ సీఈఓ సీతా పల్లాచొల్లా ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.